హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మా ఇంట్లో ఉన్న కొన్ని రకాలైనటువంటి పువ్వులను చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా డాబా మీద 3rd ఫ్లోర్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడాను అక్కడే కూరగాయలు, పువ్వులు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటాను. అవి సమ్మర్ లిల్లీస్ అండి. ఇవి కాస్మోస్ అంటారు కదా, అలాగే పింక్ మందారం, ఎల్లో కలర్ ఫ్లవర్ అండి. ఇది తీగ జాతికి చెందిందే, తీగ ఉంటుంది. ఇవేమో చామంతులు నేను ఉన్నాయంటూ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయండి. అక్కడక్కడ పూస్తున్నాయి అన్నమాట ఈ చామంతులు. అలాగే ఎడీనియం అండి. ఈ ఎడీనియం ప్లాంట్ చాలా ఎక్కువ పూలు పూసేది. ఈ సీజన్లో ఏంటో కొద్దిగా తక్కువగా పూస్తుందన్నమాట. ఈ ఎడీనియం గుత్తులు గుత్తులుగా పూసేది. ఏమన్నా పోషకాలు తగ్గినాయేమో చూడాలి. వైట్ మందారం అండి. ఈ బ్లూ కలర్ పువ్వులు. తర్వాత మల్లెపూలు అండి. మల్లెపూలు కూడా ఎక్కువ పూసేవి, అవి తక్కువ పూస్తున్నాయి. తర్వాత కరివేరు పూలు అండి. పింకు, రెడ్ కలరు 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. అలాగే మందారం, మామూలు మందారం, గులాబీ. ఇది పసుపు కలర్ పువ్వు అంటే రోజుకి ఒక్క పువ్వు అయినా ఉంటుంది. దీనికి కొమ్మ తెచ్చి నాటేనిది. ఇదేమో బేబీ మందారాలండి. ఇవి అలాగే వైట్ చామంతులు, పారిజాతం పూలు పూస్తున్నాయండి. రాలిపోతాయి కదా, అలా రాలిపోయింది అనమాట. ఎడీనియం నాకు ఇది విత్తనం పడి వచ్చిందండి. మొక్క వేరే కుండీలో వచ్చేసింది. అది రావడం, పెద్దదైపోవడం, పువ్వులు కూడా పూస్తుందండి. గుత్తులు గుత్తులుగా పూస్తుంది. గులాబీ. తర్వాత ఇక్కడ పింక్ కలర్ శంఖం పూలు, వైట్ శంఖం పూలు ఒక దాంట్లో ఉన్నాయండి. అవి కూడా బాగానే పూస్తున్నాయి. తర్వాత బ్లూ కలర్ శంఖం పూలు కూడా ఉన్నాయండి నా దగ్గర. అవి కూడా పూస్తున్నాయి అన్నమాట. పెద్దది అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసేస్తే మళ్ళీ వచ్చింది. అలాగే బెళ్ళగన్నేరు పూలండి. ఇది కూడా తెల్ల చామంతి దాంట్లోనే ఇది పడి మొలిచిందనమాట మొక్క. అలాగే నా దగ్గర ఉన్న వాటిల్లో ఈ సూర్యముఖి ఫ్లవర్ ఒకటి. తర్వాత మందారం అండి, ముద్ద పింక్ మందారం చాలా అందంగా ఉంటుంది. అలాగే ఈ కలర్ చామంతి కూడా